హాయ్ ఫుడీస్, నేను మీ రోబిడో ఫుడీ. ఇవాళ వచ్చేసి మన హోమ్ రెసిపీ తెలంగాణ ఫుడ్. ఇది ఇంకా సర్వపిండితో వచ్చేసిన మొత్తం ఎట్లా మేకింగ్ ఏంది కథ మా మమ్మీ చేస్తుంది. మొత్తము ఏమేమి కావాలి అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ చూపిస్తాం. చలో వీడియోలోకి వెళ్ళిపోయాం ఇక. హాయ్ ఫుడీస్, ఇది వచ్చేసి ఇట్లాంటి గ్లాస్ మీ ఇంట్లో ఉంటుంది. ఈ మెజర్మెంట్ గ్లాసెస్ చూసుకోండి. ఈ 2.5 గ్లాసెస్ తీసుకోవాలి. ఏంది బియ్యం పిండి. ఇట్లా ఇదైతే మస్ట్ బియ్యం పిండి లేని నీకు ఏది కాదు. ఫస్ట్ అయితే సర్వపిండే కాదు. ఇది వచ్చేసి ఎక్స్ట్రా చల్లదనం కోసం అని ఎండాకాలంలో చల్లగా ఉండని కానీ ఆందం కానీ చల్లదనం ఇది వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఎండాకాలం అయితే మస్ట్, ఎందుకంటే చల్లగా ఉంటుంది. ఇది వచ్చి టేస్ట్ వస్తుంది. ఇది వచ్చేసి ఉల్లిగడ్డ ఎంత ఎక్కువ వేస్తే అంత టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. ఇదైతే పక్క ఫుడీస్. ఇది ఉప్పు మన తగినంత ఎంత వేసుకుంటావు. కారం ఉప్పు పసుపు మాత్రం మనం తగినంత. ఈ మూడు అయితే మన ఇంట్లో ఎంత వేసుకుంటారో అంత వేసుకోవచ్చు. ఇది దాన్ని మ్యాండ్రేటీ అంటే ఎగ్జాక్ట్ ఇంతే అని వేసే అవసరం అయితే లేదు. ఇది నూనె కొంచెమే తీసుకోవాలి, అంత అవసరం లేదు. ఇదే నేమ్ పప్పే శనగపప్పు ఎంత ఒక 1 ఈ గ్లాసా? కాదు ఒక 3 టేబుల్ స్పూన్స్ తీసుకోవాలి. అది మన ఇష్టం. అది ఎంత పిండితో మీకు ఎంత అందాజాతో వేసుకోవచ్చు. ఎంత నానబెట్టాలి, ఒక 10 minutes నానబెట్టాలి. ఇదైతే ఇదేంటి పుదీనా కదా, పుదీనా మన ఇష్టం. కొంచెం ఒక బౌల్ తీసుకోండి. ఒక బౌల్ అన్నాడు. ఒక బంచ్ ఆఫ్ తీసుకోండి. మళ్ళీ 4 మిరపకాయలు, మళ్ళీ కొత్తిమీర, కలమాకు ఎక్కువ ఉంటే మంచిగా ఉంటుంది టేస్ట్. ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఓమా. కారం వచ్చేసి మనం తగినంత వేసుకోవాలి. ఇది వచ్చేసి అల్లం ఎంతనే 2 టేబుల్ స్పూన్స్. ఇవి ఇంగ్రీడియంట్స్. ఇవి అన్నీ అయిపోయినాయి కదా, ఇంకేం లేవు కదా. ఇవి ఐటమ్స్ ఫ్రెండ్స్. ఇవన్నీ చూసుకోండి. మా ఎట్లా ఇప్పుడు నచ్చేలో ఇప్పుడు ఏమేమి ఎట్లా కలుపుకోవాలి ఏందో చూసాం ఇక. ఇప్పుడైతే మేకింగ్ ఇదైతే చూసిరు కదా. లైక్ చేయడం మర్చిపోకండి. ఇట్లాంటి మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ గ్యాప్లో వచ్చేసి మా మమ్మీ మిక్స్ చేస్తుంది. ఇక చూసాం ఎట్లా మిక్స్ చేస్తుందో. చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇది ఆనియన్స్ వేసుకోవాలి. ఇప్పుడైతే ఇవన్నీ వేసేసుకోవచ్చు కంటిన్యూగా. ఏమేమి తీసుకున్నామో అన్నీ వేసేసుకొని నీళ్ళతో పాటు వేస్తావా? నీళ్ళు తీసేసాలా? నీళ్ళు వేసినా ఏం కాదు కదా, మళ్ళీ నీళ్ళు కలపాలి కానీ తీసేసాలి. అట్లా బాగుండదు. కొంచెం ఆయిల్ వేయాలా పక్క మిక్స్ కానీ అంటే కొంచెం టేస్ట్ మంచిగా ఉంటుంది. టేస్ట్ మంచిగా ఏది వేసుకున్నా ఇప్పుడు కొంచెం మనకి బెటర్ టేస్ట్ కావాలంటే ఏదైనా ఆయిల్ వేసుకుంటే కొంచెం మంచిగా మిక్సింగ్ అవుతుందా? చలో, ఇంట్లోనే వాటర్ వస్తుందండి. ఇలానే వాటర్ పోసే అవసరం ఉండదు. ఇక మనము అది పిండి వేసుకున్నాకలా అప్పుడు కొంచెం వాటర్ అవసరం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. పిండి మిక్స్ అయినా అర్థమైపోతుంది కానీ అప్పుడు మిక్స్ చేసేటప్పుడు తెలుస్తుంది అండి మనకు. అవునా పద్మ గారు? ఏమో నన్ను తీసుకో యూట్యూబ్ లో పెడుతున్నాను ఆయన. ఏమో పద్మ గారు. ఉప్పు ఏంటంటే ఇప్పుడు మన ఇంట్లో కొంతమంది ఎక్కువ తింటారు, ఒక తక్కువ తింటారు కదా. ఆ అందాజాలు వేసుకోవాలి ఉప్పు అయితే. ఇక నెక్స్ట్ అన్ని మిక్స్ చేసుకున్నాక పిండి వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇక మొత్తం పిండి 2.5 గ్లాసెస్ పిండి ఫస్ట్ మొత్తం మిక్స్ చేసుకున్నాక మనకు వాటర్ అవసరమా లేదా చూసుకోవాలి. ఇదైతే మా చిన్నప్పటి నుంచి మాకు తినిపించి ఎట్లా అంటే మాకు ఒక స్నాక్స్ అన్నట్టు. ఇది ఎప్పుడు ఏది లేదంటే ఇది సర్వపిండి అయిపోతుంది మా ఇంట్లో. ఇదైతే కన్ఫర్మ్.
నవ్వేది కూడా పడుతుందా పడుతుంది కాదు, కరెక్టే కానీ నిజం చెప్పి ఎన్నిసార్లు వేసావు సర్వపిండి? వారంలో 2 సార్లు వేయవా? టీలో తినాలి ఫ్రెండ్స్, చాయ్లో తింటే మస్తు ఉంటుంది. ఇప్పుడు ఇది వేసుకొని చాయ్ ప్లస్ సర్వపిండి. ఇప్పుడు మనకు నార్మల్ అయితే ఏ రెస్టారెంట్స్లలో ఈడ బయట దొరకదు ఇది. హోమ్ మేడ్ ఫుడ్ ఇది ఎక్కువ దొరకదు, ఏదో తక్కువ శాతం ఎన్నో కొన్ని దగ్గర దొరుకుతుంది. అమ్మరేది అసలు ఇంట్లోనే చేసుకోవాల్సి వస్తుంది. టేస్ట్ మాత్రం జబర్దస్త్ ఉంటుంది, తినడానికి కథమే. చాయ్లో తినాలి, మెయిన్ చాయ్. దీని కాంబినేషన్ వచ్చేసి చాయ్. కొంచెం వాటర్ పడుతుంది ఫ్రెండ్స్, కొంచెం వాటర్ పడుతుందంట ఫ్రెండ్స్. మొత్తం పొడి పొడి ఉంది వాటర్. ఏంటంటే ఇది ముద్దలాగా ఉండాలి ఇట్లా. పూరిది ఎట్లా ఉంటుందో చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఉప్పు చూసుకోవాలి ఫస్ట్. అయితే పిండి తినవచ్చు డైరెక్ట్, ఏం కదా పిండి తింటే. ఉప్పు లేదా? కొంచెం తక్కువ వాటర్ తగినంత కొంచెమే పోసుకోవాలి, మరి ఓవర్ పోస్తే లూజ్ అయిపోతుంది పిండి. ఇది గట్టిగా ఉండాలి పిండి. కొంచెమే, ఎక్కువ వేసుకోవద్దు. ఎట్లా మా మమ్మీ ఎట్లా వేస్తుందో చూసుకోరు. మళ్ళీ మొత్తం నీళ్ళు పోసి పిండి లూజ్ చేసుకురంటే దేనికి పనికిరాదు. మళ్ళీ ఎక్కువ మళ్ళీ కొంచెం పిండి తీసుకోవాల్సి వస్తుంది. మళ్ళీ కొంచెం అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకోవాల్సి వస్తుంది. ఏమేమైతే వేసినామో అన్నీ వేయాల్సి వస్తుంది మళ్ళీ. ఇది ఎంత మంచిగా కలుపుకుంటే అంత మంచిగా ఉంటుంది ఫ్రెండ్. ఎంత మిక్సింగ్ మంచిగా చేయాలి. మిక్సింగ్ ఎందుకంటే మనం వేసి పెట్టేసాం కాబట్టి మిక్స్ కాదు కదా. పిండితో మంచిగా మిక్స్ కావాలంటే మంచిగా ఒక 5 minutes 10 minutes మిక్స్ చేయాలి. ఇక ఒక 5 minutes. 10 minutes అంటున్నావు నువ్వు. 5 minutes 10 minutes 5 minutes అనంట. 5 minutes లోపలనే కలుపుకోవాలంట. మీకు అర్థమైపోతుంది కలిసిందో లేదో. మీ దాన్ని బట్టి అండి. ఇప్పుడు మేము చేసేది చూసుకొని మేకింగ్ అయితే ఇట్లుంటుంది. మళ్ళీ కొంచెం ఆయిల్ పోసుకోవాలి మనము. ఆయిల్ పోసుకుంటే ఏంటంటే ఇప్పుడు దానికి పెట్టాలి కదా. ఒక కొంచెం మనం తగినంత, మరి అంత వేసుకోవద్దు ఆయిల్. ఇది మెయిన్ అంతగానం ఆయిల్ ఉండదు, తక్కువ. చూసారా ఇగో ఇంత తీసుకున్నాం ఆయిల్, అసలు యూజే కాలేదు. ఇప్పుడు కడాయి పెట్టేటప్పుడు అవుతుంది ఫ్రెండ్స్. కడాయి పెట్టేటప్పుడు అవుతుంది. ఇప్పుడు మొత్తం అయితే మిక్సింగ్ అయిపోయింది. ఇట్లా ఉండాలి, మినిమం టైట్ ఉన్నట్టు ఉండాలి. కాకపోతే మరీ లూజు టైట్ ఇట్లా అట్లా ఉండాలి. అట్లా ఉంటే ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏందో చూసాం. ఇక ఇప్పుడైతే మిక్సింగ్ అంతా అయిపోయింది. ఇక నెక్స్ట్ కుక్ చేసుకోవాలి. ఇది ఉంటుంది ఫ్రెండ్స్, తీసుకోవాలి బౌల్. ఇంట్లో ఇట్లాంటివి ఉంటాయి కదా, కడాయి లాంటివి ఇట్లాంటివి ఉంటాయి కదా. భవన్లో కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. భవన్లో పెట్టుకోవచ్చు. కొంచెం ఒక 1 spoon ఆఫ్ ఆయిల్ తీసుకోవాలి. అక్కడ రెండిట్లో వేసినాం కాబట్టి ఒక 1 spoon ఆఫ్ ఆయిల్ తీసుకొని దాన్ని మొత్తం రాయాలి మంచిగా నీట్గా. అంతే, ఇక ఆయిల్ అవసరం ఉండదు. ఇక ఆయిల్ అవసరం ఉంటుంది మళ్ళా చుక్కలు పెడతా చూడు. ఇప్పుడు ఇగో ఇట్లా తగినంత తీసుకోవాలి ఫ్రెండ్. దాంట్లో ఎంత పడుతుంది అంత చూసుకొని అందాజా చేస్తా కాబట్టి నాకు తెలుసు ఫ్రెండ్. మీ ఇంట్లో ఇంత బౌల్ ఉందంటే ఒక ముద్ద తీసుకోండి. ఫస్ట్ టైం కాబట్టి ఇట్లాంటి దాంట్లో ట్రై చేయండి, మీకు అర్థమైపోతుంది. ఇలా చేసుకోవాలి. దీనిగా ప్రెస్ చేయాలి ఇక మంచిగా నీట్గా. ఎన్ని రొట్టె దాల్స్తారు కదా అట్లా దీన్ని మొత్తం ప్రెస్ చేయాలి. ఇక
ఆయిల్ పోస్తాం కదా, అంటే అంటే కుక్ గానికి కుక్ గానికి అంతటా మంచిగా కుక్ అవుతుంది. ఇట్లా ఇట్లా హోల్స్ పెట్టి ఆయిల్ దీని మీద వేస్తే మీది మంచిగా జర స్టీమ్ అవుతుంది. చూడండి ఆయిల్ ఇట్లా పోసుకోవాలి. మనం స్టవ్ మీద వచ్చేసి 5 minutes పెట్టుకోవాలి. 5 minutes పెట్టుకున్నాక చూసుకుంటుండాలి. చూసుకుంటుండేదంటే ఒక్కొక్కసారి కొన్ని బౌల్స్ అనేటివి కొన్ని దొడ్డు ఉన్నాయి అనుకో, జర టైం లేట్ అవుతుంది. సన్నగా ఉంటే జల్ది అయిపోతుంది. అట్లా మనం కలుపుకున్న పిండిలో అయితే 4 అవుతాయి, 4 అవుతాయి. 4 చపాతీలు లాగా అవుతాయి. 4 చపాతీస్ లాగా అయితే మినిమం ఒక మూతది ఇట్లా గాలి వస్తుంది కదా. ఇంకా కాలే ఫ్రెండ్, ఇంకా కాలే, ఇది అవుతుంది. ఇది ఇట్లా కొంచెం చూసుకోవాలి మనం. ఇది పల్సగా ఉంది కాబట్టి కాందిక్కు మళ్ళీ మనము మార్చుకోవాలి. పిండి ఎంత సన్నగా కలుపుకుంటే అంతసేపు ఆగాలి. ఎంత లైట్ గా పల్సగా చేసుకుంటే జెల్ అయిపోతుంది, దొడ్డుగా చేసుకుంటే లేట్ అవుతుంది. అంటే ఇట్లా జర హెవీగా చేసుకుంటే లేట్ అవుతుంది. చూడండి ఇటు సైడ్ బ్యాక్ సైడ్ అయిపోయింది, అది ఓన్లీ తిప్పాలి. మళ్ళీ చిన్నగా చేసుకోవాలి. పోయి చిన్నగా చేసుకోవాలి, ఎందుకంటే ఒక 2 seconds కాగానే తీసేయాలి. 2 నిమిషాలు అయితే అయిపోయింది కదా, దీన్ని ఫినిష్ అయిపోయింది ఇంత జల్దీ. బ్రేక్ఫాస్ట్ లో అయితే చాయ్లో అయితే మస్తు ఉంటుంది. ఏదికైనా పట్టుకోవాలన్నా 2-3 days ఉంటుంది కదా ఇది. ఒక 1 day. పల్లీలు నువ్వులు అందుకు చేయలే ఫ్రెండ్స్. పల్లీలు నువ్వులు వేసుకుంటే ఏంది ఖరాబ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఖరాబ్ అయిపోతుందా? పల్లీలు నువ్వులు వేసుకుంటే ఎండాకాలం కాబట్టి పల్లీలు నువ్వులు వేసుకోవద్దు, ఎండాకాలం జల్దీ ఖరాబ్ అయిపోతుంది. అప్పుడే తినొచ్చు ఉంటే వేసుకోవచ్చు ఫ్రెండ్స్, టేస్ట్ అలాగ ఉంటది. పల్లీలు నువ్వులు వేసుకుంటే మనం అప్పుడే తినేదంటే వేసుకోవచ్చు. ఒకవేళ స్టోరేజ్ అంటే రాత్రి వరకు అంటే జర ఖరాబ్ అయిపోతుంది. 5 minutes అయిపోయింది, ఫినిష్ అయిపోయింది. ఇక తిప్పేసినాము, అయిపోయింది కథం. ఇప్పుడు ఇక చాయ్ విత్ ఇది తినాలి. చాయ్ దీంతో టేస్ట్ అలాగే ఉంటుంది. చాయ్ మాత్రం పక్కా పెట్టుకోండి. చాయ్ పెట్టుకోకపోతే వేసుకోవాలి ఫ్రెండ్. కావాలందుకే ఆ ఓరి పట్ల పట్టించుకోవట్లేరు. పెట్టిరా, తిన్నరా, తలిగించిరా, గతం. ఇదైతే కంప్లీట్ అయిపోయినాయి. 4 అయినాయి మనకైతే. మనం కలుపుకున్న పిండిలు అయితే మనకి 4 అవుతాయి. మనం అది భవన సైజ్ చూశారు కదా, ఆ సైజులో అయితే 4 అవుతాయి. ఇది మెయిన్ చూపించడానికి కావాల్సిన కారణం ఏంటంటే మాకు ఇది హోమ్ రెసిపీ. ఎట్లా అంటే మాకు చిన్నప్పటి నుంచి మాకు మస్తు ఇష్టం ఇది. అందుకని మీకు ఒకసారి ట్రై చేస్తే మీకు ఎట్లా అనిపిస్తుంది అనుకొని నేను ఇది మీకు చూపిస్తున్నా. ఒకసారి అయితే ట్రై చేయండి, మస్ట్ ట్రై. ఇది బాగుంటుంది. చలో ఇప్పుడైతే నేను తిన్నా కాబట్టి నాకు నచ్చింది. ఎట్లయితే నేను మంచిదని చెప్తా. ఇట్లాంటి మోర్ వీడియోల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ బెల్ కనుక కొట్టుకోవడం మాత్రం మర్చిపోకండి. వాట్సాప్ స్టోరీ పెట్టండి. మమ్మీ ఇంకేమని చెప్తావా? ఇంత కష్టపడ్డందుకు లైక్ కొట్టండి. చలో మా మమ్మీ చెప్పినందుకని ఒక లైక్ కొట్టేసేయండి, షేర్ చేయండి. బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుస్తాం ఇక.